వందనాలు. కూడి చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని మహాకృప గతించిన నెలంతట్లో దేవుడు తలపెట్టిన కార్యాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించారు. అలాగనే డిసెంబర్ నెలలోనే మనం డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది సభల విషయంలో. దాని విషయంలో ప్రార్థన అంశాలు నేను ఒక షీట్ తయారు చేసి చాలామందికి డ్యూటీస్ వేశాను. డ్యూటీస్ వేసిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు ఏ సమయం ఖాళీ ఉంటే ఆ సమయంలో మేము ప్రార్థన చేస్తామని చెప్పి అలాగూ చేస్తున్నారు. గంటకి ఒకళ్ళు చేస్తే చాలు అని అనుకున్నాను నేను. దేవుని కృప గంటకి 4-5 తీసుకున్నారు. స్తోత్రం. మరి డిసెంబర్ జనవరి ప్రార్థన చేసాం. ఫిబ్రవరికి వచ్చేసరికి ప్రార్థనతో పాటు మన విశ్వాసంతో పాటు క్రియ కూడా చేయాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మరి 2 నెలలు కూడా భారంగా మనం ప్రార్థన చేసాం. ఇంకా 15 రోజులు మాత్రమే మన ఎదుటుంది. 15 రోజులు కూడా ప్రార్థన కంటిన్యూగా చేయాలి. దానితో పాటుగా కొంచెం మనం పని చేస్తే ఆ సభల్లోకి అనేక మందిని మనం నడిపించగలుగుతాం. మనం లోకంలో ఉన్నప్పుడు దేవుడు అంటే తెలియలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఒక్కళ్ళం వెళ్తామండి, షాప్కి వెళ్ళాలంటే ఒక్కళ్ళం వెళ్ళాం, ఎవరినొక్కరిని. ఇప్పుడు కూడా అంతే, షాప్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఎవరొక్కరిని ఆ పక్కింటి వాళ్ళనో ఈ పక్కింటి వాళ్ళనో తెలిసిన ఫ్రెండ్స్నో ఫోన్ చేసి కంపల్సరీ నేను షాప్కి వెళ్ళాలి, 1 గంట నాతో కూడా రావని చెప్పి మనం బ్రతిమలాడి తీసుకెళ్తాం. వారికి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి వస్తారు. అలాగే అన్నిలుగా ఉన్నప్పుడు మనం గుళ్ళకి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికైనా తీర్థాలకు వెళ్ళాలన్నా పక్కింటి వాళ్ళందరినీ బ్రతిమలాడుకొని వాళ్ళు కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగనే మరి మేము అన్యుల్లోంచి దేవునిలోనికి వచ్చాము కనుక నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఎవరొక్కరిని బ్రతిమలాడుకుని ఒక 4-5 తీసుకొని నేనే ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్ళేదాన్ని. స్తోత్రం. అలాగే తీసుకెళ్ళినోడు ఈరోజు చాలా ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైనటువంటి సమర్పణలోనికి వచ్చారు. నాతో పాటు నేను వెంట తీసుకెళ్ళినోడు అనేక మంది సేవకులు కూడా అయ్యారు. స్తోత్రం. నేను మీకు చెప్పేది ఏంటంటే మరి పగలు రాత్రి కూడా మనం ఇక్కడ సభలు ఏర్పాటు చేసాం. చాలామంది రాత్రి అయితే రాలేము అని అనేవాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు మారలేని వాళ్ళు పగలు వస్తూ ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ మనకి ఇంచుమించు అమలాపురం మెయిన్ బ్రాంచ్ సంఘంలో 300 మంది విశ్వాసులు, 50 మంది కిమ్ స్టూడెంట్స్, అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఒక 50 మంది ఉంటారు. బ్రాంచ్ సంఘాలు చూసుకుంటే ఒక 200 మంది ఉంటారు. నేను కోరుకునేది ఇంతమంది ఉన్నారు కదా, కనీసం ఇందులో 300 మంది వర్క్ చేస్తే ఒక వ్యక్తి 10 మందిని తీసుకొస్తే ఎంతమంది అవుతారు? 600 మంది ఉన్నారు. వర్క్ చేసేవాళ్ళు 300 మంది వర్క్ చేస్తే ఒక వ్యక్తి 10 మందిని గ్యాదర్ చేయాలి. ఎంతమంది అవుతారండి? 3000 మంది. గ్రౌండ్ సరిపోదు. స్తోత్రం. అందుకని వచ్చిన వాళ్ళందరూ ఈరోజు మీకు పాంప్లెట్స్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒక 20 పాంప్లెట్స్ తీసుకోండి. మీ బంధువులు, మీ స్నేహితులు ఈ 20 పాంప్లెట్లు వేస్ట్ కాకూడదు. ప్రభువా, ఒక పాంప్లెట్ని బట్టి 10 మంది తీసుకురమ్మన్నారు, నేను 20 మందిని తీసుకెళ్ళాలి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో ఈ 20 రోజులు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆ రోజు మీతో కూడా వస్తారు. ఆమేన్. 20 రోజులు మీ టార్గెట్ అదే. స్తోత్రం. 20 రోజులు కూడా లేదు, మన దగ్గర 15 రోజులే ఉన్నాయి. కంపల్సరీ మీ బంధువులు, మీ స్నేహితులు లోపల అంతరంగంలో కొంతమందికి విశ్వాసం ఉంటుంది. మా కోసం ప్రార్థన చేయించు అంటారు చూసారా, పెద్ద సేవకులు వస్తున్నారు, మీకోసం ప్రార్థన చేపిస్తాను రండి అని చెప్పి వాళ్ళని ఎలాగైనా సరే మోటివేట్ చేసి అవసరమైతే మీరే ఛార్జీలు పెట్టుకొని తీసుకుని రండి. దేవుడు మీరు అట్టి ప్రతిఫలాన్ని కంపల్సరీ చూస్తారు. నేను చూశాను. నేను బయట వాళ్ళని తీసుకెళ్లేదాన్ని, కానీ దేవుడు నా ఇంటి వాళ్ళని రక్షించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలాగన సభల కోసం మీరందరూ జనాలు మాత్రం మంచిగా గ్యాదర్ చేయాలి. ఎందుకంటే ఎంతో దూరం నుంచి సేవకులు వస్తూ ఉన్నారు. ఎన్నడూ వినలేని వర్తమానాలు మీరు వింటారు. ఎన్నడూ పొందుకోలేని కృపా అభిషేకాలు మీరు పొందుకుందరుగాక. నిశ్చయంగా మనం ఆ మహిమను చూస్తాం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు, ఈ సంవత్సరం అద్భుతాలు చేస్తానని. సభల్లో బలమైన అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీరు చెప్పి తీసుకుని రావాలని, అలాగున మీరు ప్రయాసపడి ప్రార్థించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.